వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్కి ఒక సవాల్ విసిరారు. మరి ఆ సవాల్ని పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా లేదో చూడాలి. మరి ఎందుకంటే కరకట్ట చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్ట గురించి మనం అందరూ రోజు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆ కరకట్ట మునిగిపోవడంతో కరకట్టను వదిలేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అక్కడే నిద్రిస్తుండడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుర్పించారు. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన వల్లే వరదలు వచ్చాయని అన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయం కూడా చంద్రబాబుకు తెలియదన్నారు. కరకట్ట మునిగిపోయిందని తెలిసి కూడా అనుమతి లేని జఫర్ జోన్లో ఉన్న ఇంట్లో బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో సీఎం ఉంటున్నారని కూడా అన్నారు. వరదలు రావడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లును కూల్చేసి పవన్ షబాస్ అనిపించుకోవాలని అన్నారు. అంత దమ్ముందా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చే అంత దమ్ముందా నీకు అంటూ కూడా అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేశారు. విజయవాడలో వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని అన్నారు. విజయవాడలో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయని ఇప్పటికే 30 నుంచి 40 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వైఎస్ జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. కానీ చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయని చాలామంది ప్రజలు కూడా విమర్శిస్తున్నారంటూ కూడా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్లే ఈరోజు అక్కడ చాలామంది ప్రజలు ఈరోజు క్షేమంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో హ్యాపీగా నిద్రపోగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోడ కట్టడం వల్లే ఈరోజు ఎంతోమంది ఈరోజు వాళ్ళకి సురక్షంగా జీవించే అధికారం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు ఇట్లాంటి వరదలు రాలేదు, ఏ రోజు ఇంత నష్టం కూడా జరగలేదు అంటూ కూడా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ కూడా సవాల్ చేశారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చే దమ్ము ఉందని మరి ఆ సవాల్ని స్వీకరిస్తాడో లేదా పవన్ కళ్యాణ్ చూడాలి.